సరే అయితే ఈ భీమవరం రామకృష్ణ అనే క్యారెక్టర్కి అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు కూడా మోస్ట్లీ మీరు చూసిన లేదంటే మీరు తెలిసిన కథలే లేదంటే మనుషులనే తీసుకుంటారని చెప్పి. సో మీకు ఈ భీమవరం రామకృష్ణానికి ఇన్స్పిరేషన్ ఏంటి? నాకు భాగ్యరాజు గారు సినిమాలు బాగా ఇష్టం. ఓకే. ఆయన సినిమాలు డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, చెన్నైలోనూ సినిమా ఉంటుంది, అవును, సతీ లీలావతి అని రమేష్ అరవింద్ సినిమా, కమల్ గారు. అదిరిపోతుంది అసలు అది. సో నాకు ఆ సినిమాల్లో హీరో పాత్రలు చాలా ఇష్టం. ఓకే. చాలా అంటే ఉంటారు చిన్న తప్పు చేసేస్తే అంటే వాడు తనకేమవుతుంది అనే దానికంటే కూడా ఎవరిని హర్ట్ చేయకూడదు. అయ్యో ఆశకాకి తెలిస్తే ఎలా ఫీల్ అవుద్దో, ఈ అమ్మాయికి తెలిస్తే వైఫ్కి తెలిస్తే ఏమవుద్దో అనే అవతల వాళ్ళ గురించి పాపం ఎక్కువ తాపత్రపడిపోతుంటారు. ఇతనికి ఏదో అయిపోతుందని కాదు, వాళ్ళు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరని. సో నాకు ఆ భాగ్యరాజు గారి సినిమాల్లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. హీరో తప్పు చేసినా సరే తెలియకుండా వాడు ఫేవర్ తీసుకుంటాం మనం, వాడు హ్యాపీగా ఉండాలి రే అని వాడిని ఇష్టపడతాం, లైక్ చేయడం. సో అట్లా అది పర్సనల్ లైఫ్ కంటే కూడా నాకు భాగ్యరాజు గారు నన్ను చిన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసిన తాలూకు ఇన్స్పిరేషన్ అది. ఓకే. ఓకే.